పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మరి అక్టోబర్ 13వ తారీఖు మరియమాత పూజిత మాసం 13వ రోజున ఈనాడు పరిశుద్ధ మరియమాత యొక్క గొప్పతనాన్ని ధ్యానించుదాం. చాలా కాలం క్రితం ఒక బాలిక ఈ ప్రపంచంలో జన్మించింది. ఆ జన్మం చరిత్రలోనే ఎంతో ఆనందదాయకమైంది. అప్పటి వరకు ఎన్నడూ ఇలాంటి గొప్ప సంఘటన ప్రపంచంలో జరిగి ఉండలేదు. చాలా కొద్దిమంది మాత్రమే ఈ విషయం గూర్చి తెలుసు. కానీ ఎవరు ఆమె విషయంలో సందేహించలేదు. ఆమె దేవుని చేత ఎన్నుకోబడి ఆయన ప్రియమైన పుత్రికలందరికంటే చాలా శ్రేష్టమైనది, గౌరవింపదగినది మరియు పూజనీయమైనది. ఆయనే పునీతం చేసి సిద్ధపరచుకున్న అన్నాజ్వాక్యముల అనే దంపతులకు ఆమె జన్మించింది. యూదులు దేవునిచే ఎన్నుకోబడిన ప్రజలు. దేవుడు వారి జాతిని రక్షించటానికై ఒక రక్షకుని పంపిస్తానని వాగ్దానం చేశాడు. ఆ మెస్సయ్య రాక కోసం వారు ఎదురు చూస్తూ ఉండగా దేవుడు చేసిన గొప్ప కార్యం ఈ బాలికను వారి మధ్య జన్మింపజేయటమే. ఈమె ఆ మెస్సయ్యకే జన్మనిచ్చే మాతృమూర్తి. దేవుడు తాను వాగ్దానం చేసిన రక్షణమును నెరవేర్చుటకు తీసుకున్న మొదటి అడుగు కూడా. అందుకే ఆమెను ఉదయకాల నక్షత్రం అని పిలుస్తారు. కారణం, నీతి సూర్యుడైన మెస్సయ్య ఉదయించటానికి, ఆ రక్షకుని వెలుగు ఈ ప్రపంచం మీద ప్రసరించడానికి ముందు ఈ లోకంలో వెలసిన సూచిక ఆమె. సూర్యుని వెలుగును సూచిస్తూ ఆకాశంలో తెల్లవారుజామున ఒక తార వెలుగుతుంది. అలాగే నీతి సూర్యుడైన క్రీస్తు రక్షణపు వెలుగును ఈ లోకానికి తీసుకురావటానికి దేవునిచే ముందుగా ఏర్పరచబడిన ఒక తారగా శ్రీసభ ఆమెను వందిస్తూ ఉంది. ఆమె మన మరియమాత. మరియమాతకు మానవుల రక్షణ చరిత్రలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. గలిలయ సీమ యందలి నజరేతు అనే ఊరు చెందిన ఒక సాధారణమైన స్త్రీ మరియమాతగా మనకు పవిత్ర గ్రంథంలో దర్శనమిస్తుంది. పూర్వ నిబంధనలో ఎలాంటి ప్రాధాన్యత లేనిదై ఏ మంచి రాదు అని పిలువబడిన గ్రామం ఇది. కానీ దేవుని ప్రణాళికలు వేరు. అల్పమైన దానిని అధికం చేస్తారు కదా. సాధారణమైన ఆమెను అసాధారణమైన దైవరక్షణ ప్రణాళికకు దేవుడు ఎన్నుకొని ఒక అసాధారణమైన సాధనగా వాడుకుంటున్నట్లు మనం గ్రహిస్తాం. ఆది నుండి ఆమెను పాపమల్లం సోకకుండా దేవుడే ఏర్పరచుకున్నట్లు చివరి వరకు పాపంతో ఏ సంబంధం లేకుండా జీవించి దేవునికి తన పూర్తి సమ్మతిని వెల్లడించింది. దేవునికి తల్లిగా మానవ రక్షణకు తన జీవితాన్ని అంకితం చేసుకున్న మహోన్నతమైన మాతృమూర్తి విశ్వశ్రీ సభ ఆమెను శ్లాఘిస్తూ ఉంది. మరియమాత యోధా గోత్రానికి చెందిన దావీదు వంశంలో జన్మించింది. లూకాసు వార్త 1వ అధ్యాయము 32వ వచనము మరియు 69వ వచనము. ఆమె బాల్యంలోనే అప్పటికి చెందిన ఆచారం ప్రకారం దేవాలయానికి అంకితం చేయబడినట్లు మనకు కొన్ని రచనలు చెబుతూ ఉన్నాయి. ఆ దేవాలయంలోనే సేవలు చేయటం అంకితం చేయబడిన వారి బాధ్యత. నూతన నిబంధనలో దేవుని దూత గాబ్రియేలు ఆమెతో మాట్లాడుతూ మినహాయించి మరే గొప్ప అద్భుతమైన విషయం ఆమె జీవితంలో గమనించలేం. ఒక సాధారణమైన స్త్రీగానే కనిపిస్తూ ఉంది. యేసు జననం గురించి వివరిస్తూ లూకాసు వార్తీకుడు మరియు ఆమెను వివాహమాడటానికి నిశ్చయించుకున్న యోసేపుని ఇద్దరు యోధా గోత్రంలోని దావీదు వంశానికి చెందినవారు
అని ప్రకటించాడు. దానికి చాలా ముఖ్యమైన కారణమే ఉంది. దేవుని ప్రియమైన రాజు దావీదు. అతడు ఒకరోజు దేవునికి ఆలయం నిర్మించాలి అని తలంచాడు. అందుకు ఆనందించిన దేవుడు, నేనే నీకు ఒక ఆలయము నిర్మిస్తానని చెప్పాడు. తన ప్రవక్త అయిన నాతానును పిలిపించి దావీదుకు ఈ రీతిగా చెప్పమన్నాడు, నీవు నాకు ఆలయ నిర్మాణం చేయటం కాదు. సామెల 2వ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. నీ మేని నుండి వెలువడిన తనయుని నా రాజ్యమునకు అధిపతిని చేస్తాను, అతని సింహాసనమును కలకాలం స్థిరపరచెదను అన్నాడు. ఈ విధంగా తాను ప్రేమించిన దావీదు నాకు చేసిన వాగ్దానం అదే గోత్రానికి వంశానికి చెందిన మరియ యోసేపుల ద్వారా దేవుడు నెరవేర్చాడు. అందుకే అతడు రాజ్యభారం వహించును. ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతమైన జనకుడు, శాంతికరుడైన రాజు అని ఈ రాజును గూర్చి యెషయా ప్రవచించాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 5, 6 వచనములు. దావీదు తండ్రి ఏషాయి ప్రస్తావిస్తూ ఆ ముద్దు నుండి ఒక పిలక పుడుతుంది అంటూ రక్షకుడు క్రీస్తు దావీదు వంశములో జన్మిస్తాడు అని యెషయా చెప్పిన ఈ ప్రవచనం క్రీస్తు పుట్టుకకు కొన్ని వందల సంవత్సరాల క్రితం క్రీస్తు రాజరికాన్ని అతడు దావీదు వంశంలో జన్మిస్తాడని స్పష్టంగా సూచిస్తూ ఉంది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1 వచనం నుండి 5వ వచనం వరకు. కావుననే దేవుని వాగ్దానం చేసిన ఆ రక్షకుడు దావీదు వంశంలో జన్మించే ఆ దావీదు కుమారుడు కలకాలం రాజ్యపాలనం చేసి ఇజ్రాయేలీనకు ఆశ్రయమిచ్చే ఆ నిజమైన ఆలయం మరియమాత గర్భాన జన్మించిన యేసు క్రీస్తునని మనకు సూచించడానికే లూకా సువార్తికుడు ఆ విషయాలను ప్రస్తావించాడు. ప్రియా స్నేహితులారా, మరి ఈనాడు మరియ తల్లి యూదా గోత్రానికి చెందినది. యోసేపు గారు యూదా గోత్రానికి చెందినవాడని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఈ గోత్రాల్లో నుంచే రక్షకుడు పుడతాడని దేవుని వాగ్దానం నెరవేరింది. ఆ యొక్క వాగ్దానం మన హృదయాల్లో నెరవేరాలని ఆ యొక్క బాలయేసుకు జన్మించిన మరియ తల్లి దీవెనల ద్వారా ఆయన యొక్క కుమారుని దీవెనలు మనపై కుమ్మరించబడాలని ఈ యొక్క అక్టోబర్ మాసంలో ప్రత్యేకంగా ప్రార్థించుదాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.